కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అయితే మనకి ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో అనగాష్టమి వ్రతం అని చెప్పి చేస్తూ ఉంటారు. అసలు ఎవరు ఈ అనగాష్టమి అంటే ఈ అమ్మవారా, లేకపోతే ఎవరు ఈవిడ, మరి అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు? వ్రతం ఆచరించాలి అని అంటే ఖచ్చితంగా మన పూర్వీకులు ఎవరైనా ఆచరిస్తేనే వంశపారంపర్యంగా ఆచరించాలి అంటూ ఉంటారు. అలాంటి విధానం ఏమైనా ఉందా ఈ వ్రతం ఆచరించాలంటే? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః, అస్మద్ గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద పాదార విందార్పణమస్తు. ఎందుకంటే ఈ కాలంలో మనకి దత్తాత్రేయుల్ని ఎక్కువగా దత్తక్షేత్రాలని పునరుద్ధరించిన మహానుభావులు గణపతి సచ్చిదానంద మహాస్వామి. ఆయన ఈ అనగా వ్రతాన్ని కూడా చాలా విశేషంగా లక్షల్లో సామూహికంగా కూడా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వేరే వాళ్ళకి మాత్రం తెలియదు. మీరు అన్నట్టు అనగాష్టమి అనేది తెలియదు. కానీ ఇది ప్రతి నెల బహుళ అష్టమి రోజున, పౌర్ణమి దాటిన తర్వాత వచ్చే అష్టమి రోజున ప్రతి నెల చేస్తుంటారు. ప్రతి నెల చేస్తుంటారు. నేను కూడా ఒకసారి 2 సార్లు వాళ్ళ దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ అనగా అంటే మన దత్తాత్రేయులు వారు విష్ణు అంశం, మామూలు త్రిమూర్తి అంశము, ప్రధానంగా విష్ణు అంశం కాబట్టి నారాయణ స్వరూపం. లక్ష్మి లేకుండా నారాయణుడు ఉంటాడు. అందుకని ఇది గోప్యంగా ఉన్నది. అంటే దత్తాత్రేయ స్వరూపం ఎప్పుడు కూడా మనకి సింగిల్గానే కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇద్దరు ఉన్నట్టుగా కనిపించదు, కానీ నిగూఢంగా ఆయనలోనే ఆ శక్తి ఉంది. అనగా అనగుడు, అఘము అంటే పాపము, పాపరాహిత్యాన్ని, మనకున్నటువంటి పాపరాహిత్యాన్ని త్వరగా ధ్వంసం చేయగలిగినటువంటి మహానుభావుడు దత్తాత్రేయుడు. దత్తా 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 అని 3 సార్లు పిలిస్తే వెంటనే మనకి సూక్ష్మంగా మన ఆదుకోవడానికి వస్తాడు. అందుకని ఈ అనఘా సమేత అనఘా స్వామి నమః అని వాళ్ళిద్దరిది ఎలా లక్ష్మీ స్వరూపంగా నారాయణ స్వరూపంగా ఈ దత్తాత్రేయుని వాళ్ళ సాంప్రదాయంలో మాత్రం చాలామందికి విశేషంగా తెలుసు. మిగిలిన వాళ్ళకి అంతగా ఈ అనగాష్టమి అనేది తెలవదు. కానీ లక్ష్మీ సాధన మాసానాం మార్గశిర శీర్షోస్మి, ఈ నెల భగవంతుడికి చాలా ఇష్టం. అందుకని భగవంతుని దర్శనం చేసుకోవడానికి మనకి దారి చూపిస్తున్నాడు అనమాట. అంటే మన కష్టాలని తొలగించడానికి ఉంటాడు. అలాగే మనం సాధకులు అనేటువంటి వాళ్ళకి, దీక్ష చేసే వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం కలిగే అవకాశం ఈ నెలల్లో ఉంది. మార్గశిర మాసం పుష్యమాసంలో దీక్షలు వహిస్తూ ఉంటారు. ఇది లక్ష్మీ సాధన. తర్వాత మనకి కనక మహాలక్ష్మి అని వైజాగ్లో అమ్మవారి స్వరూపం ఉంది. ఈ లక్ష్మీ వారం అని గురువారాన్ని అంటారు. అంటే గురువారాలన్నీ కూడా ఈ నెలలో 4 గురువారాలు కూడా ఆ మహాలక్ష్మి సాధన చేస్తారు. లక్ష్మీ అమ్మవారిని గురువారం అందరూ చేస్తుంటారు, కానీ గురువారం కూడా చేస్తారు. అందుకని ఆ పేరు ఎందుకు వచ్చింది లక్ష్మీవారం అని? లక్ష్మీవారం అంటే శుక్రవారం కాదు, గురువారం. అందుకని వచ్చింది. కనక మహాలక్ష్మి దేవత వల్ల అక్కడ ఆచార ప్రకారంగా ప్రతి గురువారం 4 గురువారాలు కూడా ఆచరిస్తారు మార్గశిర మాసంలో. ఇంకా తర్వాత నుంచి ఇప్పుడు ఒక శుక్రవారం పూట మనం లక్ష్మీదేవిని ఎలా ఆచరిస్తున్నామో ఒక గురువారం సాంప్రదాయంగా మనం ఆచరిస్తే ఆ గురువారం కూడా చేసుకోవచ్చు. అమ్మవారు లక్ష్మి, అందుకని మా లక్ష్మీ స్వరూపాన్ని గురువారం కూడా ఆచరిస్తారు. అష్టమి చంద్ర విభ్ర అలికస్థల శోభితాయ నమః అని లలితా సహస్రనామంలో ఉంది. అంటే అష్టమి రోజున నన్ను ఆశ్రయించు అని. సాధ్యమైనంత వరకు ఈ దేవాలయాల్లోనూ ఇక్కడ ఇళ్లలోనూ పూజ చేసేటప్పుడు పగలు చేస్తారు. అదే కనుక మనం నిజంగానే లక్ష్మీ సాధన చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు సాయంత్రం పూట చంద్రకళాస్వరూపిణి అమ్మవారిని రాత్రిపూట లక్ష్మీ సాధనలు కూడా సాయంత్రం పూట చేస్తుంటారు. అందుకని అష్టమి చంద్ర విభ్ర అలికస్థల శోభితాయ నమః అని అష్టమి చంద్రుడు సమానంగా ఉంటాడు 2 సార్లు కూడా. పౌర్ణమి దాటిన తర్వాత, అమావాస్య దాటిన తర్వాత కూడా 2 అష్టమి తిథులు వస్తాయి కదా మనకి. 2 తిథుల్లో కూడా
ఆ చంద్రుని ప్రతిబింబం చూస్తే సమంగా ఉంటుంది. ఓకే. అంటే దాని అర్థం ఏంటి? మనస్సుకి ప్రతిబింబం చంద్రుడు. చంద్రమో మనసో జాతః. అంటే మనల్ని రిఫ్లెక్ట్ చేసి చూపిస్తోంది. అవును. అందుకని ఆ మనస్సు బ్యాలెన్స్‌గా ఉంటుంది. హ్మ్. రెండవది ఈ లౌకికానికి, అలౌకికానికి కూడా సమానంగా ఉంటుంది. ఆహా! ఎందుకంటే మనం ఎప్పుడూ లౌకికం గురించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవును. కానీ అలౌకికాన్ని గురించి మనం ప్రయత్నం చెయ్యం. హ్మ్. అందుకని మా భగవంతుడేంటంటే భగవంతుడున్నాడు అన్నది నిరూపణ కోసం మనం ఎప్పుడు దీక్షగా ఏది ఆచరించినా ఇలా ఈ అష్టమి అని అనగా అష్టమి అని చెప్పేసి ప్రతి నెల చేసే అష్టములకి పరాకాష్ఠగా 12వ అష్టమిగా ఈ అనఘాష్టమి మార్గశిర మాసంలో విశేషంగా చేస్తారు. ఎలా దీపావళికి హ్మ్. లక్ష్మి ఎలా చేస్తారో అలా ఈ సంవత్సర కాలం పాటు చేసిన వాళ్ళు చాలా విశేషంగా ఈ నెలలో ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారు. హ్మ్. అందుకని మనం ఈ ఒక్క వారంలో ఈ ఒక్క శుక్రవారంలో ఆ అనఘాష్టమి వ్రతం చేసినా మనకి 11 నెలల్లో చేసినంత ఫలితం కూడా వస్తుంది. ఓకే. యద్భావం తద్భవతి. హ్మ్. మనం మన మనస్ఫూర్తిగా మనకున్నటువంటి కష్ట నష్టాలని అమ్మవారికి చంద్రకళా స్వరూపిణి మనస్ఫూర్తిగా మనం భావన చేయాలి. ఆ! స్వరూపం ఏదన్నా ఉండొచ్చు. అందుకని మేము సామాన్యంగా మహాలక్ష్మి సాధనని అమావాస్య పూట చేస్తుంటాం. ప్రతి అమావాస్యకి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. అంటే ఈ కుబేర ముద్రతోటి హ్మ్. మన పిల్లలకు కూడా మనం దీన్ని ధ్యాన ప్రకారంగా కూడా ఈ మంత్రాన్ని సాధన చేయించవచ్చు. ఓకే. ఓకే. ఎందుకంటే అమ్మవారు నాకు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా సాక్షాత్కరించి ఈ విశేషంగా ఈ మంత్రాన్ని మహాలక్ష్మి మంత్రాన్ని హ్మ్. గురు పరంపరగా వచ్చింది. విద్యారణ్య స్వామి దగ్గర నుంచి వచ్చింది ఈ మంత్రం. ఆహా! అనాది కాలం నుంచి శంకరాచార్యులు కూడా ఆచరించినటువంటి మహాలక్ష్మి మంత్రం. కొల్హాపూర్లో దత్తాత్రేయులు వారు కూడా ఆచరించినటువంటి మహాలక్ష్మి మంత్రం. ఆహా! అందుకని ఈ మంత్రం చాలా పురాతనమైంది, సనాతనమైంది. అందుకని ప్రతి వాళ్ళు ఆచరించుకోవచ్చు. ప్రతి అమావాస్యకి ఆచరించుకోవచ్చు. అమావాస్య సాధనగా చేయొచ్చు. ఈ నెలలో కూడా విశేషంగా అందుకని మార్గశిర మాసంలో 19వ తారీఖున అమావాస్య శుక్రవారంగా వస్తోంది. ఆ రోజున గోశాలలో గో మహాలక్ష్మి. అందుకని అమ్మవారు ప్రత్యక్షంగా మీకు ఎక్కడ దర్శనిస్తారంటే గోవులోనే అమ్మవారు ఉంటుంది. అవును. అందుకని గోశాలలో వెళ్తే మనకి గ్రహ దోషాలు పోతాయి. మనకు కావలసిన వనరులు, లక్ష్మి అంటే వనరుల్ని సమకూరుస్తుంది. కేవలం ధనమే కాకుండా మనకు కావాల్సిన సంపద అంతా, ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, చదువు కావాల్సిన వాళ్ళకి చదువు, అలా ఈ రకంగా ఏంటంటే ఈ దత్తాత్రేయుల్ని లక్ష్మీ స్వరూపాన్ని ఈ మార్గశిర మాసంలో కనుక మనం ఆచరిస్తే మనకు విశేష ఫలితాలు ఉంటాయి. హ్మ్. అందుకని దీంట్లో ఏముంది, మరి దత్తాత్రేయుల్ని ఎలా మరి ఆచరించాలండి అంటే హ్మ్. సిద్ధమంగళ స్తోత్రం ఉంది. ఆ! అందులో చివరి దాంట్లో చరణంలో పీఠికాపుర వాస మధుమతి దత్త హ్మ్. అనే చరణం ఉంది, చివరి చరణం. ఓకే. ఓకే. కాబట్టి ఆ చరణం ద్వారా అంటే ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని హ్మ్. మనం 9 సార్లు 11 సార్లు వరుసగా చదువుకోవచ్చు, ఓకే. పారాయణ చేసుకోవచ్చు. ఈ లక్ష్మీ స్వరూపంగా ఈ లక్ష్మీ మంత్రాన్ని చేయొచ్చు. అంటే అనగాలక్ష్మి వ్రతం ఆచరించలేని వాళ్ళందరికీ, ఆహా! అందరూ చాలా తక్కువ మంది అవును. ఆచరిస్తా అని అవును. చెప్పాం కదా. అవును. యావత్ మరి 2 రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు. హ్మ్. వీళ్ళందరికీ కూడా ఈ ఇద్దరిని ఎలా పూజించాలి, దత్తాత్రేయుల వారిని, లక్ష్మీదేవిని అనేటువంటి దాంట్లో పీఠికాపుర నిత్య నిహాస మధుమతి దత్త మంగళ రూప అని చెప్పేసి జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. ఇక్కడ ఏమన్నారు, మధుమతి దత్త. హ్మ్. మధు అంటే అమ్మవారికి తేనె ప్రీతి. హ్మ్. ఆయనకు కూడా దత్తాత్రేయుల వారికి పొంగల్ నివేదన చేస్తారు. ఆహాహా! ఈ మధుమతి దత్త ఈ స్వరూపం ఎక్కడుంది అంటే మనకి ఎత్తిపోతల అనే దగ్గర ఈ దత్తాత్రేయుల వారు మధుమతి సమేత దత్తాత్రేయులు వారు ఉన్నారు. ఆహా! ఏకముఖి దత్తాత్రేయులు. ఓహో! అక్కడ చౌడేశ్వరి దేవత
క్షేత్రపాలకురాలు. ఆహాహా! అక్కడ విష్ణు స్వరూపంగా శ్రీ దత్తాత్రేయ ఆ! స్వామి. దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఎత్తిపోతల అంటే అది మామూలు ఇప్పుడేమో ఎత్తిపోతల అని మనం వాడుకగా ఉంది హ్మ్. పేరు. యతి యతీశ్వరులు తపస్సు చేసిన చోటు. ఓకే. యతి తపోతల. ఆహాహాహాహా! అది వాడుకలో ఇప్పుడు ఎత్తిపోతలకైంది. ఎత్తిపోతల అయిపోయింది. అంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఎక్కడండి ఇది? ఆ పేరు పెట్టారు. ఆ! ఆ! నాగార్జున సాగర్ నుంచి 14 కిలోమీటర్లు ఓకే. ఓకే. మాచర్ల రూట్‌లో ఉంటుంది. హుహుహుహు. వెనుకొండ, మాచర్ల రూట్‌లో ఓకే. నాగార్జున సాగర్ నుంచి వెళ్తే అద్భుతమైన దత్తక్షేత్రం ఉంటుంది. హ్మ్. ఇది మనకి అన్ని దత్తక్షేత్రాలు పాపనాశనం చేస్తాయి. కానీ ఇది ఆరోగ్యప్రదంగా మనము ఒక దత్తక్షేత్రం వెళ్తున్నామంటే మనం దేనికోసం వెళ్తున్నాము? ఏ హ్మ్. దీక్ష వహిస్తున్నాము? శారీరక బాధల కోసమా? హ్మ్. మానసికమైనటువంటి బాధల కోసమా? లేపోతే మనకి ఏదన్నా ధ్యానము కేంద్రీకృతం అవ్వాలని పోతున్నామా? హ్మ్. అలా మనకి ఈ ధ్యానానికి, దీనికి తపోభూమి అని కురపురం ఉంది ఓకే. దత్తాత్రేయుల వారికి. అవును. అవును. అలాగే ఈ ఎత్తిపోతల అనేటువంటిది అక్కడ చెంచులు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ట్రైబల్ పీపుల్ ఆహా! 90% వాళ్ళు ఉంటారు. అందుకని ఆ అట్మాస్ఫియర్‌లో మనకి అక్కడికి వెళ్ళంగానే ఆ సహజమైనటువంటి వాతావరణంలో మనకి ఆరోగ్యకరమైనది ఆయుర్వేద ప్రకారమైనటువంటివి మనకి లభ్యమవుతాయి. ఓ శ్రీశైలం గాని, అందుకని ఇక్కడి నుంచి శ్రీశైలానికి బిలం అనేటువంటి దానికి కూడా గుహలున్నాయి. హుహుహు. ఈ ఎత్తిపోతల నుంచి. ఓహ్! అందుకని రహస్యం. రహస్య గుహలున్నాయి. వాళ్ళు యతీశ్వరులు అందులో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు. హుహు. ఎప్పుడు అక్కడికెళ్ళినా యతీశ్వరుల దర్శనం కలుగుతుంది. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం 11 సార్లు పారాయణ చేస్తే కూడా మనం హ్మ్. ఉన్న చోట్లో సూక్ష్మంగా ఆ యతీశ్వరులు మనని అనుగ్రహిస్తారు. 11 సార్లు 11 పారాయణకే. సార్లు ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎంతో టైం పట్టదండి. చాలా సింపుల్‌గా. హ్మ్. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మనకు అన్నీ యూట్యూబ్‌లోనే భగవంతుడు ఏర్పాటు అవును. చేశాడు. అవును. ఎవరిది మంచి వాయిస్ తోటి మనదుందో ఆ హ్మ్. రికార్డ్ పెట్టుకొని మనం కంటిన్యూగా మనం వింటూ ఉంటే వినొచ్చు. హ్మ్. దాంట్లోని ముఖ్యమైన ఈ పదాలని పట్టుకోవాలి. హ్మ్. ఈ మధుమతి దత్త, మధు అని అంటే తేనె. అవును. అందుకని అమ్మవారికి పాయసం ప్రీతి. హ్మ్. పాయసంలో ఒక డ్రాప్ తేనె వేసి నివేదన చేస్తారు. ఆహా! ఇది ఈ ఈ ఈ రోజు యొక్క ఈ మాఘమాసంలో ఉండేటువంటి అష్టమి తిథి యొక్క ప్రాముఖ్యత, హ్మ్. అనగాష్టమి యొక్క ప్రాముఖ్యత, లక్ష్మీదేవి, లక్ష్మీ సాధనలు ఇలా అందరూ చేసుకోవచ్చు. శ్రీ సూక్తం పారాయణ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మంత్రం చేసుకునేటప్పుడు నియమాలేమైనా పాటించాలంటారా? అంటే మామూలుగా ఇది నేను అందరికీ ఉపదేశం చేశాం. ఇది ధ్యాన మార్గంలో కూడా ఆచరించుకోవచ్చు. కాబట్టి దీనికి ఓ 108 సార్లు ఏ మంత్రమైనా చేసుకుంటే మంచిది ముందు. ముందుగా. తర్వాత రోజు చెప్పినట్టు రోజు కూడా 11 సార్లు. ఉదయం, సాయంత్రం కూడా చేసుకొని ఓ దీక్షగా చేసుకుంటే హ్మ్. మంచిది. ప్రతి అమావాస్యకి విశేషంగా చేస్తారు. ఓకే. ఇంకా ఆ రోజు ఒక రోజు లీవ్ పెట్టుకొని 24 గంటలు కూడా జపం ఆచరిస్తే ఏకాహంగా చాలా మంచిది. హుహుహు. అంటే ఇది తమిళనాడు వాళ్ళు మనకి చాలా ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు అమావాస్య సాధన. ఆహా! అదే మనము ఆచరించవచ్చు. ఆ అమావాస్య అంటే మాయ అంటనిది. మనస్సు అంటే చంద్రుడు కదా! హ్మ్. అమావాస్య రోజు చంద్రుడు కనపడదు కదా! అంటే మైండ్ డిస్టర్బెన్స్ ఉండదు అని అర్థం. ఓహో! మన మనస్సు ప్రతిదానికి ఇష్టపడుతోంది కానీ డిస్టర్బెన్స్ వస్తోందండి అంటున్నాం. అందుకని ఆ అమావాస్య రోజున గనక నిజంగానే మనం మనస్ఫూర్తిగా ఆచరించడం మొదలుపెడితే ఆ 12 అమావాస్యలు చేసేటప్పటికి దీపావళి అమావాస్య వస్తుంది. హ్మ్. అలా నెల నెల మనం ఏదో మనకి మనమే ఒక నియమం పెట్టుకొని మన అవసరాల కోసం మొదట కష్ట సుఖాల కోసం భగవంతుని ఆశ్రయిస్తాం. ఆ తర్వాత మనం యోగం ప్రధానం. భగవత్ సాక్షాత్కారం ప్రధానం. అవును. ఆ అమ్మవారు కనక మహాలక్ష్మి మన హృదయంలోనే ఉంటుంది. హ్మ్. లోపలే ఉంటుంది. ఈ రకంగా అందరూ ఆచరించి తగిన ఫలితాలు పొందాలని. అంటే మనం చాలా వరకు వింటూ ఉంటాము. మన అంటే ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనలోనే జ్యోతి ఉంది అని, ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళ మాటల ద్వారా వింటూ ఉంటాం. నిజంగా ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది నిజంగా అవుతుందా? ఏ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకవుతుంది? అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఏ స్టేజ్‌కెళ్ళిన వాళ్ళకది జరుగుతుంది? దీనికోసం వాళ్ళు అంటే ఎంత సాధన చేస్తే ఇది ఫలితం ఉంటుంది? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ఇది బాబాజీ మార్గంలో మహావతార్ బాబాజీ మార్గంలో లహరి మహాశయ, యుక్తేశ్వర్ మహాశయ, పరమశివ యోగానంద ఇంకా మామూలుగా కూడా ఇప్పుడు అనేక యోగ మార్గాల్లో యోగం అనేటువంటిది భగవద్గీతలోనే ఉంది కాబట్టి
పేరు ఏదున్నా కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అని చెప్పేసి 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఉంది. అంటే అసలు భగవంతుడు ఈ యోగాన్ని సూర్యుడికి అందజేశారు. అందుకని సూర్య విజ్ఞానమే యోగము. అంటే ఆ సూర్య కిరణాలే మన దేహంలో ఉన్నాయి. ఆ సూర్యుని యొక్క తేజస్సే మనలో ఉంటుంది. ఆ సూర్యుని దర్శనమే మనలో జ్యోతి దర్శనం. దీనికి మన ఆధ్యాత్మికతకి పునాది లాంటిది, మూల స్తంభాలు లాంటివి. ఒక సాధకుడు అంటే మాకు 25 సంవత్సరాల కాలంలో మరి ఈ విషయాలు మొదట్లోనే తెలుసుంటే ఇంకా పరిపక్వత వచ్చేది, ఇంకా ఎంతోమందికి ఉపయోగకరంగా మనం తెలియజెప్పగలిగే వాళ్ళం. అయినా ఇప్పుడున్న సాధకులందరికీ చాలా అదృష్టవంతులు. అంటే ఈ ఆత్మసాక్షాత్కారం ప్రామాణికంగా పరమశివ యోగానంద పుస్తకంలో 4 సంవత్సరాల 9 నెలలు పాటు చేస్తే ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని ఇప్పటికి కూడా ప్రామాణికంగా రాయబడి ఉంది. 4 సంవత్సరాల 9 నెలల పాటు. వాళ్ళ ట్రెడిషన్లో వాళ్ళు రాంచీ హెడ్ ఆఫీస్ ఇక్కడ. అందుకని యావత్ ప్రపంచంలో ఉంది, అనేక కేంద్రాలు అనేక చోట్ల ఉన్నాయి. అందుకని అది ప్రామాణికమే. అంటే ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ నియమాల ప్రకారంగా ఆచరిస్తే కనుక ఒక కోర్సు మనం చదువుకుంటే, డిగ్రీ కోర్సు చదివితే ఓ మంచి ఉద్యోగం ఎలా వస్తుంది అన్నది ఎంత ప్రామాణికమో ఆధ్యాత్మికంలో కూడా ఈ ఆత్మసాక్షాత్కారం కలగడం అనేది అంటే జ్యోతి దర్శనం. ఆత్మ అనేది చూడబడదు, కానీ మనకు కనిపించే జ్యోతులేవి సూర్యుడు, చంద్రుడు, తారలు, ఇవే జ్యోతి దర్శనం. అందుకని వీటికి ఈ ఆధ్యాత్మిక మూలాలు పురుష సూక్తం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మంత్రపుష్పం. వీటన్నిటికీ కూడా మూలం ఓంకారమే. భగవంతుడు అంటే మనం ఇంకా ఇన్ని జపాలు, తపాలు, మంత్రాలు అన్నీ చేస్తున్నాం, కానీ ఇవన్నీ కూడా ఓంకారం నుంచి ఉద్భవించినవే. గాయత్రి మంత్రం కూడా ఓంకారం నుంచి వచ్చిందే. అందుకని గాయత్రి మంత్రంగా అందరూ చేసినా చేయకపోయినా వాళ్ళ నియమాల ప్రకారంగా యావత్తు మానవాళికి భగవంతుడు స్త్రీ సూక్త, పురుష సూక్త, మంత్రపుష్పంగా మన క్షేత్రాల్లో కూడా ఇదే సంస్కృతి ఉంటుంది. ఏ క్షేత్రంలోకి వెళ్ళినా, ఏ దేవాలయంలోకి వెళ్ళినా అంటే దేహో దేవాలయ జీవ సనాతన. అందుకని మన దేహమే దేవాలయం, మనలో ఉండే జీవుడే సనాతనుడు. ఏ పురుషుడు పురుష సూక్తం అని చెప్తున్నారో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పేటువంటిది ఏదైతే ఉందో ఆ పురుషుడు ఎవరు? స భూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం. అంటే అంగుళంతో సహా మనకి క్యాలిక్యులేషన్తో సహా భగవంతుడు మొట్టమొదట పురుష సూక్తంలో దశాంగుళం అన్నాడు. అంటే నాభి నుంచి 10 అంగుళాల పైన మీకు భగవత్ స్వరూపం మీ హృదయంలో విరాజిల్లుతోంది అని పురుష సూక్తం చెప్తోంది. ఖచ్చితంగా అత్యతిష్ట దశాంగుళం అంటే ఈ మొదట శ్రీ సూక్తాన్ని చదువుతారు అందరూ అమ్మని ప్రార్థించి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అని చెప్పేసి. అందుకని అంటే పురుష సూక్తమేమో సాతో ఆరంభం అవుతుంది కాబట్టి, ఈ శ్రీ సూక్తమేమో హాతో మొదలవుతోంది కాబట్టి ఈ ఎడమ నాసారంధ్రం నుంచి సో, ఈ కుడి నాసారంధ్రం నుంచి హం. సోహం. ఇదే సోహం, ఇదే స్వర విజ్ఞానం. అందుకే అమావాస్య తర్వాత 3 రోజులు ఈ ఎడమ నాసారంధ్రం నుంచి శ్వాస వెళ్తుంది ఉదయాన్నే గమనిస్తే. ఓకే. అలాగే పౌర్ణమి దాటాక కుడి నాసారంధ్రం నుంచి 3 రోజులు ప్రసరిస్తుంది. ఒకవేళ లేకపోయినా మనం సరి చేసుకోవాలి. అందుకని మనం అసలు ఏ ప్యాటర్న్లో జీవించాలో, అంటే ఈ శ్వాస ప్రాణం ఎలా సక్రమంగా ప్రసరించాలో మనం దాన్ని డిస్టర్బ్ చేసాం. అందుకని తిరిగి మనం చేయవలసింది ఏమీ లేదు. అది యాజ్ డిస్గా ఎలా పౌర్ణమి అమావాస్య ఎలా మారుతూ ఉంటుందో మన దేహంలో కూడా శ్వాసక్రియ మారుతూ ఉంటుంది. నేను స్వర విజ్ఞానం సౌందర్యలహరి అనే పుస్తకంలో రాశాను. అగస్త్య spiritual.org అనే వెబ్సైట్ ద్వారా ఆయా పుస్తకాలను కానీ వాటిని కానీ పొందొచ్చు. లేకపోతే ఇలా మూడు రోజులు గుర్తుపెట్టుకోండి చాలు. మొదటి 3 రోజులు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్గా
మనం అమావాస్య నుంచి ఆరంభం చేసినప్పుడు ఎడమతో ఆరంభం చేస్తాం, ఓకే. పౌర్ణమి దాటిన తర్వాత కుడితో ఆరంభం చేస్తాం. పాడ్యమి, విధియ, తదియ. తెలుగు క్యాలెండర్ పెట్టుకోండి, మీకు 300 రోజులు ఒక సంవత్సర కాలం పాటులో మీకు ఈ స్వర యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ రకంగా ఈ 45 రోజుల పాటు ఒక మండల దీక్షగా ఈ ఈ మాసం ఏదైతే ఉందో భగవద్గీత ప్రామాణికంగా మాసానాం మార్గశిర శీర్షోస్మి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, నీకు కావాల్సిన టెక్స్ట్ బుక్ అంతా భగవద్గీతగా ఇచ్చాను, నువ్వు ఉపయోగించుకో. అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్లో మీరు నియమం అన్నారు కదా, ఏ నియమము అవసరం లేకుండా 360 రోజులు 24 గంటల్లో కూడా మనము తెలుసుకొని మనం ఉపయోగించుకోగలిగే గ్రంథం భగవద్గీత, పంచమ వేదం. తర్వాత ఈ స్త్రీ సూక్త, పురుష సూక్త, మంత్ర పుష్పంలో ఒక శ్లోకం ఈ పురుష సూక్తం, ఒక శ్లోకం స్త్రీ సూక్తాన్ని, ఒక్కొక్క శ్లోకాన్ని 15 శ్లోకాలు అంటే స్త్రీ సూక్తంలో 15 ఉంటాయి, పురుష సూక్తంలో 24 ఉంటాయి. 24 ఉన్నా కూడా మీరు 15 తీసుకోండి. రోజు ఒక శ్లోకం స్త్రీ సూక్తం, ఒక శ్లోకం పురుష సూక్తంలో అర్ధసహితంగా మనం గ్రహిస్తూ పోతే 45 రోజుల్లో ఈ 15 శ్లోకాలు మనకి కంఠస్థం వచ్చేయాలి. ఇంకా దాన్ని భగవంతుడి ద్వారా దానివల్ల ఉపయోగం మనకి ఏం కలుగుతుందండి, ఈ దీక్ష ద్వారా జ్యోతి దర్శనం ఎలా కలుగుతుంది అన్నది మంత్ర పుష్పంలో ఇచ్చారు భగవంతుడంతా మనకి. అంటే ఒక పుష్పాన్ని దానికి 6 గుణాలు ఉంటాయి. అంటే ఏ దేవత అయినా కూడా ఒక పద్మంలో ఉంటుంది. ఎందుకు చూపిస్తున్నారు పద్మంలో? బ్రహ్మ కూడా పద్మంలో ఉంటాడు, లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది, ఏ దేవత అయినా పద్మంలో ఉంటుంది. అంటే ఆసనాన్ని గుర్తు చేస్తోంది మనకి. స్థిర సుఖ ఆసనం అంటే ఒక పుష్పము మన షట్ చక్రాలని వికసింపజేస్తుంది. ఏ యోగం అడుగుతున్నారో మీరు సామాన్యంగా మరి ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి దత్త పౌర్ణమి కదా, ఏం సూచిస్తోంది మార్గశిర మాసంలో? మీరు ఒక గురుముఖత కానీ భగవద్గీతని చదువుకోవచ్చు. తర్వాత ఈ ప్రామాణికంగా మనం సాధన చేసేటువంటి వాళ్ళు గురుమూలం దత్తాత్రేయుడు, దత్తోహం సోహం శివోహం, దత్తోహం సోహం శివోహం, దత్తోహం సోహం శివోహం అనే అద్భుతమైన మంత్రం మన దత్తాత్రేయుల వల్ల మనకి యోగము ధ్యానము ప్రాప్తిస్తుంది. అస్సలుగా అయితే ప్రార్థనలు తీస్తాడు అందరికీ తెలుసు, కష్టాలు తొలుగుతాయి అందరికీ తెలుసు, కానీ మనకి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించగలిగేటువంటి మహానుభావుడు గురుస్వరూపంగానే దత్తాత్రేయులుగా ఉన్నారు. ఆయన శిష్యుడే సుబ్రహ్మణ్య స్వామి, ఆయన శిష్యుడే పరశురాముడు. త్రిపుర రహస్యాన్ని పరశురాముడికి బోధించాడు, అవధూత గీత సుబ్రహ్మణ్య స్వామి బోధించాడు. ఓకే. అందుకని ప్రామాణికంగా మన దత్తాత్రేయుల్ని దత్తోహం సోహం శివోహం అని ఒక గురుముఖత లేదా నా ద్వారా నేను అందరికి ఉపదేశిస్తున్నాను అదే నేను గురు పరంపర ద్వారా నా కుర్తాళ పీఠం మౌనస్వామి పీఠం అందుకని ప్రామాణికంగా మా మేనమామ పీఠాధిపతి విమలానంద భారతి. కాబట్టి ఇలా ఒక గురుముఖత దత్తమంత్రాన్ని స్వీకరించి మీరు మళ్ళా ఏదో మరి డ్రెస్ కోడ్ అవన్నీ కూడా అవసరం లేదు. మీరు మీ నిజ జీవితంలో మీ ఉద్యోగము మీ వ్యాపారం చేసుకుంటూనే ఒక 45 రోజులు మనస్ఫూర్తిగా గనక దీక్ష వహిస్తే ఈ మంత్రపుష్పము శ్రీ సూక్తము పురుష సూక్తాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా జ్యోతి దర్శనం కలుగుతుంది. అది ఆ రహస్యం మరి ఎలా ఉందండి ఏంటి అంటే పురుష సూక్తంలోనే చెప్పాడు దశాంగుళం అని, అత్యతిష్ట దశాంగుళం సహస్ర దానిలోనే ఉంది సా హ సా రా 4 బీజ రమ్ అనే బీజాక్షరం ఉంది. అనేది సోహం సాధనే చూపిస్తోంది. అది మనం ఏం చేయాలని చూపిస్తోంది. మీరు సోహం సాధన చేయండి, మంత్రాన్ని అనుష్ఠానం చేయండి, లేదా స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఓ దత్తుడు వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రం ఉంది, అనేక స్తోత్రాలు ఉంటాయి. ఇకపోతే మంత్రపుష్పం చాలా విశేషమైంది. ప్రతి దేవాలయంలో మనకి చివరిలో చిట్ట చివరిలో మరి మంత్రపుష్పాన్ని అందరికీ ఇచ్చి మరి హారతి ఇచ్చి మంత్రపుష్పము పువ్వులు అక్షింతలు ఇచ్చి దండం పెట్టుకోమంటారు. కానీ జీవితాంతం మనం దీన్ని అడగటం లేదు ఎవరు కూడా. ఈ మంత్రపుష్పం యొక్క ఉపయోగం ఏంటండి?
మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఉమ్, అని అడగటంలే. ఓం ధాతా పురస్తాద్యముదారయత్ అనేటువంటి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఓం ధాతా పురస్తా అని ఈ మంత్రపుష్పం ఆరంభం. ఉమ్, దాంట్లో ఏముంది మనం తెలుసుకోవాల్సింది? సహస్ర శీర్షకం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. అక్షరం పరమం పదం. ఏ అక్షరం అండి? అక్షరం అంటే క్షరము కానిది. ఉమ్, ఈ సృష్టి మొత్తంలో క్షరము కానిది ఓంకారమే. అవును. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఓంకార స్వరూపుడు. తస్య వాచక ప్రణవ. అంటే మనం భగవంతుడిని ఎలా పిలవాలండి? గుడికి వెళ్తే ఉమ్, ఎలా పిలిస్తే పలుకుతాడు? అది ఏ దేవతా స్వరూపమైనా, ఓకే. స్త్రీ కానీ పురుషుడు కానీ. సహస్ర శీర్ష పురుష అన్నాడు. పురుషుడు ఎవరు అంటే జీవుడు. ఓహో, మనలో మన జెంట్స్. జీవుడిని తెలుసుకోవడం చాలా సులభం. ఉమ్, ఉమ్, అంతే కదా, జీవులని అందరిని అంటున్నాం, సర్వజీవులు అంటున్నాం. అదేదో మనం ఒకసారి కాదు ఒకసారైనా ఇప్పుడు అందరికీ మరి స్టూడెంట్ లైఫ్లో ఎలా అయితే ఇయర్ ఎండింగ్లో వేసవి సెలవుల్లాగా వస్తాయో, ఆ సెలవులు వచ్చినప్పుడన్నా మనం కాన్సన్ట్రేట్ చేసి ఒక 40 రోజుల పాటు కనుక మన గురించి మనం పరిశీలన చేస్తే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఈశ్వరానుగ్రహంగా ఆ జ్యోతి దర్శనం కలిగి తీరుతుంది. అవును. నాకు కలిగింది మా గురు పరంపర ద్వారా, మీ అందరికీ కూడా కలుగుతుందని ఉమ్, నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ ఈ మంత్రపుష్పంలోని ఈ పదాలు, మంత్రాలు, వాక్యాలు ఇవన్నీ మంత్రాలే. ఉమ్, ప్రతి పదం మంత్రమే. అందుకని మీరే గమనించండి, ఇన్ని రకాలుగా భగవంతుడు చెప్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, నీ హృదయంలోనే ఉన్నానని. మనమేమో బయట తిరుగుతున్నాం. బయట తిరుగుతున్నాం. మరి అయ్యప్ప దీక్షలు వహిస్తున్నారు, తప్పు కాదు. కానీ అంత శ్రమపడి అక్కడ అన్ని లక్షల మందిలో వెళ్ళి మళ్ళా ఏ ఇబ్బందులు పాలు కాకుండా ఆ జ్యోతి దర్శనాన్ని ఈ మార్గశిర మాసంలో కూర్చున్న చోట్లోనే గనక దీక్ష వహిస్తే 45 రోజుల్లో మన ఆజ్ఞాచక్రంలోనే మీరు అక్కడ ఏం జ్యోతి చూస్తున్నారో అదే జ్యోతి కలిగి తీరుతుంది కనపడి. ఓకే, ఓకే. ఉమ్. అంటే వేప మీరు ఈ స్త్రీ సూక్తాన్ని, పురుష సూక్తాన్ని, మంత్రపుష్పాన్ని ఏదో ఒక గురు ద్వారా, ఇవన్నీ టెక్స్ట్ బుక్ లాంటివి కాబట్టి ఓ పెద్దలను ఎవరినో ఆశ్రయించి వాళ్ళ ద్వారా మీరు అర్థాన్ని అర్థసహితంగా గ్రహించడం మొదలు పెడితే, ఉమ్, లేదా వ్యాఖ్యానకర్తలు లాంటి వాళ్ళవి కంటిన్యూ వినండి. సామవేద శర్మ గారి లాంటి గారు, గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానాలు, మంత్రపుష్ప వ్యాఖ్యానాలు అద్భుతమైన ఉన్నాయి. ఈ అవును. 45 రోజుల్లో మీరు కూర్చున్న చోట్లోనే ఈ కార్యక్రమం చేసి చూడండి. జీవితంలో ఉమ్, ఎప్పుడప్పుడు మీకు ఆ జ్యోతి దర్శనం కలకపోతే అడగండి, ఓకే. ఎంత ప్రామాణికం కలుగుతుంది. ఇందులో ఒక్కొక్క పదాన్ని చూడండి. అందుకనే సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. ఈ విశ్వమంతా కూడా ఆవహించి ఉన్నటువంటిది ఏది? ఉమ్, వాయువు, ఆకాశమేనండి. అంతకన్నా ఏంలే. మనం అంత స్పష్టంగా చెప్తున్నాడు భగవంతుడు సర్వవ్యాపి అని. అంటే సర్వము వ్యాపించింది వాయువు. ఉమ్, ఉన్నదంతా పైన కింద, పైన ఆకాశమే. ఇక అందరూ అన్ని మతాల వాళ్ళు కూడా మన భగవంతుడు ఒకడే అని చెప్తున్నారు. ఆ ఒక భగవంతుడు పైనే అంటున్నాడు. మనకు కూడా చెప్పారు భగవద్గీత ప్రకారంగా, పగలు సూర్యుడుగా, రాత్రి చంద్రుడుగా. పైన ఉన్నటువంటిదే భగవత్ స్వరూపం. కానీ పైన 3 స్వరూపాలుగా ఉన్నాయి. ఉమ్, సూర్యుడుగా ఉంది, చంద్రుడుగా ఉంది, తారగా ఉంది. తారగా. అందుకని దాన్ని మనకి ఈ రకంగా స్త్రీ సూక్తం, పురుష సూక్తం మంత్రపుష్పంగా ఇచ్చారు. స్త్రీ సూక్తం అకారం ఓంకారంలో, పురుష సూక్తం ఉకారం, ఈ మంత్రపుష్పం మకారం. ఓకే. మరి ఓంకారంలోనే అకార. 3 ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి మాకు తెలవడానికే చాలా సంవత్సరాలు పట్టింది. మీ అదృష్టం. మీకు ఈ చిన్న వయసులో కనుక ఈ పరమ రహస్యం, వేద రహస్యం ప్రామాణికంగా ఏ క్షేత్రమైనా 4 ద్వారాలు ఉంటాయి క్షేత్రానికి. ఉమ్, మనలో కూడా ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఉమ్, మీరు ఏ మార్గంలో ప్రయాణం సక్రమంగా ధర్మబద్ధంగా ఆచరించినా ధర్మార్థ కామ మోక్ష. ఉమ్, కామము ధర్మంగానే చేయండి, అర్థము ధర్మంగా చేయండి, మీకు మోక్షం తథ్యమే. అందుకని అలాగే మన దేహంలో దేహో దేవాలయ అంటే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు ఉమ్, ఈ 4 ద్వారాలు లాంటివి. క్షేత్రాన్ని ఎందుకు వెళ్తున్నామంటే మన దేహంలోనే భగవంతుణ్ణి ఎలా చూడాలి అని తెలుసుకోవడానికి క్షేత్రానికి వెళ్ళాలి. అంతేగాని జీవితాంతం దేహి అనుకుంటూ వాళ్ళు ఏదో ఇచ్చేవాళ్ళు మనం తీసుకునే వాళ్ళుగా ఉండకూడదు. ఒకసారి 2 సార్లు మనం ఒక విశ్వవిద్యాలయానికి వెళ్తే మన 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో డిగ్రీ పొంది మన జీవితానికి కావాల్సిన ఉద్యోగం సంపాదించుకోగలుగుతున్నాం.
అలాగే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలండి అంటే, మీరు దేవతగా మారడం కోసం, మీ దేహంలో ఉన్న దేవుణ్ణి దర్శించడం కోసం వెళ్ళాలి. ఈ స్ట్రక్చరే అక్కడ దేవాలయంగా పెట్టారు. మన మానవ దేహం యొక్క స్ట్రక్చరే క్షేత్రం. దీన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు ఫారిన్ వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు మన దాన్ని రీసెర్చ్ కూడా చేసుకోలేదు. ద్వారాలు 4 ఉన్నాయి కదా. అలాగే మీరు మనస్సు ద్వారా వెళ్ళొచ్చు, చిత్తం ద్వారా వెళ్ళొచ్చు, బుద్ధి ద్వారా వెళ్ళొచ్చు, అహంకారం ద్వారా వెళ్ళొచ్చు. వీటిని మార్చుకోవాలి. వీటన్నిటినీ భగవంతుడు బ్రహ్మ ఏం చేశాడు? బహిర్ముఖం చేశాడు. ఈ ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నాయి. ఈ ఇంద్రియాలే కనుక లోపల చూడగలిగితే, వినగలిగితే, స్పర్శ చేయగలిగితే మీకు భగవత్ స్వరూపమే కనిపిస్తుంది. అందుకని దీన్ని మంత్ర పుష్పంలో పెట్టారు. పుష్పానికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, 6 లక్షణాలు ఉన్నదాన్ని పుష్పం అంటారు. అందుకని మనకు ఆ పుష్పం మంత్రపుష్పంగా భగవంతుడికి సమర్పించేటప్పటికి ఏమైపోతుంది? అక్కడ దాకా మనలో 6 చక్రాలు వికసిస్తాయి. పుష్పం అంటే వికసిస్తాయి కదా. మనం చక్రాలు అన్నారు కదా. మరి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ 6 చక్రాలు వికసింపబడతాయి 45 రోజుల్లో. ఈ మంత్ర పుష్పం మీదకి రాను 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 కాన్సన్ట్రేట్ చేయండి. ప్రార్థించడం శ్రీ సూక్తం, పురుష సూక్తం. అంటే ఒక భగవత్ స్వరూపాన్ని స్త్రీగా భావించి స్త్రీ సూక్తం చదువుకోండి, పురుషుడిగా భావించి పురుష సూక్తం చదువుకోండి. ఇద్దరికి కలిపి మంత్రపుష్పంగా భావించినప్పుడు, పుష్పం అక్షింతలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఈ మంత్రపుష్పాన్ని ఒక్కొక్క పదాన్ని, దానిలో ఉండే రహస్యాన్ని ఇక్కడ ఏమన్నాడు? అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత. నారాయణుడు ఎక్కడ స్థిరంగా ఉన్నాడు? అంతర్బహిష్య వ్యాప్త నారాయణ. బయట వ్యాపించున్నాడు, లోపల వ్యాపించున్నాడు. అతనే సూర్యనారాయణుడు, ఇంకెవరో కాదు. మనం ఆయన రోజు పొద్దున వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, మనం గుర్తుపట్టలే. మనకు ఆత్మసాక్షి అవుతుందా అంటున్నాడు. అందుకని స్వామి వివేకానందని రామకృష్ణ పరమహంస కన్యాకుమారి దగ్గరికి వెళ్ళి సూర్యోదయ సూర్యాస్తమే చూడు అన్నాడు. అలా చూడగా 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 ఆ దృష్టి మనం కళ్ళు మూసుకున్నా కూడా అదే సూర్యోదయం, అదే గోల్డ్, అదే హిరణ్యవర్ణం హరిణిం సువర్ణరథశ్రమం అని శ్రీ సూక్తం ఏం చెప్తోందంటే, సూర్యునిలోని హిరణ్యవర్ణమే భగవత్ స్వరూపము అని చెప్తోంది. మనమేం మరి కనపడలేదా అంటే, ఇప్పుడు 45 రోజులు వెళ్ళి కన్యాకుమారిలో కూర్చున్నా కూడా చక్కగా కనిపిస్తుంది. అదే ఇంత శ్రమ పడక్కర్లే కదా. అన్ని రకాల కఠిన దీక్షలు చెప్పులు లేకుండా మరి శబరిమలే కానీ చెయ్యక్కర్లే కదా. నేనేం చెప్తున్నా, ఇంత సులభంగా నేను జీవితంలో ఆచరించా. నేను అందరిలా ఉద్యోగం చేశా, అందరిలా సంసారం చేశా. అందుకని నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందా. ఐఎమ్ ఎన్లైటెడ్ సోల్. నేను రాసే పుస్తకాల్లో 34 పుస్తకాల్లో ప్రామాణికంగా నా అనుభవాన్ని మొత్తాన్ని రాశాను. అందుకని ఇందులో ఇది మంత్రపుష్పంలో ఉండేటువంటి విశేషమైన వాక్యాలు. ఇంకా చూపిస్తున్నాడు భగవంతుడు స్పష్టంగా మీ దేహంలో ఎక్కడున్నాను అని. తస్యా శిఖాయాం మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ శివ హరిష్యే. ఏమంటున్నాడు? ఆ అగ్ని శిఖ యొక్క మధ్యమున పరమాత్మ ఉండును. అగ్ని శిఖ మధ్యలో ఉంటాడు అని చెప్తున్నాడు. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు. ఆ పరమాత్మయే నాశన రహితుడు, మూల కారణుడు, స్వయం ప్రకాశం కలవాడు పరమాత్మ. ఆయన మన అనుగ్రహించాలనుకుంటే దర్శనిస్తాడు. ఆయన స్వయం ప్రకాశకుడు. మనం ఏం చేయక్కర్లే లోపల. బయట మనం పూజలు పునస్కారాలు అన్ని రకాలు చేయాలండి. మన లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి మన అనుగ్రహం పొందాలంటే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. మీకు తపన ఉండాలి. జీవితకాలంలో ఒకసారి అవసరం కోసం దీక్ష వహించండి, తప్పులేదు. రెండోసారి ఇంకో అవసరం కోసం, స్థూలదేహం కోసం ఒకసారి, సూక్ష్మదేహం కోసం ఒకసారి, 3వ సంవత్సరం ఖచ్చితంగా మీకోసం చేయండి. 3వ సంవత్సరం మీకోసం దీక్ష వహించండి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? నేను 10 సార్లు అండి, 18 సార్లు దీక్ష వహించా అని చెప్తున్నారు. ఇన్నిసార్లు అవసరం లేదు. మీరు నిజంగానే ఒక డిగ్రీ చదివినట్టుగా 3 సార్లు మీ స్థూలదేహం బాగుండాలని 1 సంవత్సరం దీక్ష వహించండి, తప్పులేదు. ఆరోగ్యం సమకూర్చుకోండి. రెండోసారి మీ అవసరాలు, ఏ అవసరాలు ఏ కష్టాలు ఉన్నాయో వాటికి చేయండి. 3వసారి మీకోసం చేసుకోండి. ఈ జీవుడు ఎవరో తెలవాలి, ఈ భగవత్ సాక్షాత్కార భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అనండి, అంతే. అది ఆయన ఇష్టం. ఆయన ఏ రూపంలో మనకి స్పర్శ ద్వారా ఇస్తాడా,
ఇన్ని లక్షణాలు ఉన్నాయి. పువ్వుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ అన్ని లక్షణాలతోటి మనకి లోపల మనకు అనుభూతి కలుగుతుంది. దాన్ని అనుభూతి అంటారు. ఎవరి అనుభూతి వాళ్ళదే. అంతే. అందుకని ఈ విధంగా ఈ మంత్రపుష్పంలో అమోఘమైనటువంటి వాక్యాలు, భగవంతుడు ఎలా ఉన్నాడు, ఏం అని ఎలా గుర్తుపట్టాలి అన్నది. పురుష సూక్తమేమో 10 అంగుళాల నాభి నుంచి 10 అంగుళాల లోపల ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తోంది చక్కగా. అవును. అలాగే హృదయంలో ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, అగ్ని శిఖ మధ్య. అగ్ని అంటే ఏది ఇక్కడ అంటే హృదయంలో కాన్సన్ట్రేట్ చేయమని పురుష సూక్తం చెప్తుంది. స్త్రీ సూక్తం కూడా లక్ష్మీదేవిని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో చెప్తుంది ఇక్కడ. ఆదిత్యవర్ణం తపసోజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ. బిల్వ వృక్షం దగ్గర కూర్చొని బిల్వ దళాలతోటి మీరు అభిషేకం చేయండి, హోమం చేయండి. దాన్నే శ్రీనివాస విద్య అంటారు. వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో ఇంత ధనం ఎక్కడి నుంచి వస్తుందండి ఆయనకంటే, ఆయనకు కూడా శుక్రవారం పూట బిల్వ దళాలతోటి అభిషేకం చేస్తారు. అందుకని అంత లక్ష్మి వరిస్తోంది. ఈ రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి, శ్రీ సూక్తంలో ఉన్నాయి. మీకు లక్ష్మి కావాలంటే శ్రీ సూక్తాన్ని ఉపయోగించుకోండి. మీకు భగవంతుడు అనుగ్రహం పొందాలంటే పురుష సూక్తాన్ని ప్రార్థించండి. ఈ రెండో అయ్యాక మంత్రపుష్పం. మనస్ఫూర్తిగా మంత్రపుష్పాన్ని ఆశ్రయిస్తే పుష్పంలాగా మీ పెటల్స్ అన్నీ కూడా ఇవన్నీ. కానీ మరి ఇవన్నీ ప్రామాణికంగా ఏదన్నా గ్రంథం ఉందా అండి మనకు పనికొచ్చేది, ఎవరైనా అనుభవపూర్వకంగా రాశారా అంటే ఫ్లవర్స్ అండ్ దేర్ మెసేజెస్ అని అరవిందో మాతా మిర్రా అద్భుతమైన పుస్తకం రాసింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆ అరవిందో పాండుచేరి నుంచి తెప్పించుకోండి. ఫ్లవర్స్ అండ్ దేర్ మెసేజెస్. యావత్ ప్రపంచానికి తెలుసు ఈ మానసిక స్థితిని మారుస్తాయి. అందుకని వాళ్ళు గార్డెన్స్లో ధ్యానం చేయడం, గార్డెన్స్లో కూర్చొని యోగా ప్రాక్టీస్ చేయడం ఎందుకు చేస్తారంటే మన మానసిక స్థితి మార్పు వస్తుంది. పుష్పాలు మారుస్తాయి మనల్ని, వాటి ముదుర్త్వాన్ని మనకి అలా కలగజేస్తాయి. ఒక మల్లె పువ్వులాగా, ఒక గులాబీ పువ్వులాగా ఆయా తత్వాలు ఏ ఉన్నాయో అవన్నీ మనకు వస్తాయి. అందుకని ఈ మదర్ మిర్రా రాసినటువంటి ఈ పుస్తకాన్ని కనుక మీరు తెచ్చుకొని చదివితే ప్రామాణికంగా మనకి ప్రామాణికంగా ఉన్న పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మంత్రపుష్పాన్ని ఉపయోగించుకోండి. మీరు ఒక సనాతన ధర్మాన్ని నిలపండి. మీ పిల్లలకు కూడా వీటి గురించి ఒక యోగ ధ్యాన పద్ధతిలో నేర్పండి. భగవంతుడంటే సూర్యుడే అని ఖచ్చితంగా చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.